వెల్కమ్ టు జనరల్ టాక్. నేను మీ వరప్రసాద్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే భారత్ పాకిస్తాన్ మీద చేస్తున్న ఈ ప్రతిదాడులు తాత్కాలికంగా ఆపడానికి గల రీజన్ ఏంటనేది ఈ రోజు క్లియర్ గా మాట్లాడుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ కి పాకిస్తాన్ కి గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులు ప్రతిదాడులకు మధ్య కొంత విరామం రావడం జరిగింది. నేను దాడులు ప్రతిదాడులు అని ఎందుకు ప్రస్తావించానంటే భారత్ పాక్ మీద ఇంకా పూర్తి స్థాయిలో యుద్ధం మొదలు పెట్టనే లేదు. ప్రతిదాడులు చేస్తేనే ఇంత భయంకరంగా ఉందంటే ఇంకా పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తే భారత్ పాక్ మీద పాకిస్తాన్ ప్రపంచ పటం మీద కనిపించనే కనిపించింది. భారత్ పాకిస్తాన్ మీద చేసిన ఈ 37 దాడి అంటే అటు పాక్ ఆర్థిక రాజధాని కరాచీ మీద చేసిన దాడి కావచ్చు, పాకిస్తాన్ ముఖ్య నగరాలైన లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ మీద చేసిన దాడి కావచ్చు, అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సాయంతో బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఆర్మీ మీద చేసిన దాడి కావచ్చు. ఈ దాడులు అన్నిటిలో వల్ల పాకిస్తాన్ కకావికలం అయిపోయింది. దాడి ఎంత భీకరంగా ఉందండి మన భారతదేశంలో ఉన్న ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ పాకిస్తాన్ ప్రజలు కలారా చూశారు. సో ఇంకా అసలు విషయానికి వస్తే భారత్ పాక్ మీద చేస్తున్న ఈ దాడులు అంటే ప్రతి దాడులు ఆపడానికి తాత్కాలికంగా ఆపడానికి గల రీజన్ గురించి మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు మన భారత్ చెందిన పెహల్గామ్ లో దాడి చేసిన వెంటనే భారత్ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించిన ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసి ఈ సర్జికల్ స్ట్రైక్ లో పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ క్యాంపులకు గానీ ఆస్తులకు గానీ సామాన్య ప్రజలకు గానీ ఎటువంటి డ్యామేజ్ కలగకుండా భారత ఆర్మీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. సో ఈ సర్జికల్ స్ట్రైక్ కి రిటాలియేట్ చేస్తూ పాకిస్తాన్ మన మీద దాడి చేసి అప్పుడు భారత్ తిరిగి ప్రతిదాడి చేసింది పాకిస్తాన్ తప్ప భారత్ తనంతట తాను ముందుగా ఏ రీజన్ లేకుండా పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. సో కొన్ని రోజులు ఈ దాడులు ప్రతిదాడులు కొనసాగిన తర్వాత పాకిస్తాన్ కృతిమించి ఒక అడుగు ముందుకేసి మన పంజాబ్ లోని కొన్ని నగరాల మీద మన దేశ రాజధాని అయిన ఢిల్లీ మీద మిసైల్స్ తోటి డ్రోన్స్ తోటి దాడికి తెగబడి మనం ఈ దాడిని తిప్పికొట్టడమే కాకుండా ప్రతిదాడిగా పోయిన వారం అంటే లాస్ట్ వీక్ పాకిస్తాన్ కి సంబంధించిన నగరాలైన లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండిలో గల పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించిన అతి పెద్ద మరియు ముఖ్యమైన ఎయిర్ బేస్ల మీద బ్రహ్మోస్ మిజైల్స్ భీకరంగా దాడి చేసింది. ఈ దాడిలో పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ తుక్కు అయిపోవడమే కాకుండా పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరియు వాటి రాడార్ సిస్టమ్లు కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. పాకిస్తాన్ ఈ దాడితో బెంబేలెత్తిపోయింది. కనీసం లేచి నుంచినే పరిస్థితి కూడా లేదు పాకిస్తాన్. సో మన మీద తిరిగి దాడి చేయటానికి కొంచెం భయపడింది. సో భారత్ కూడా పాకిస్తాన్ తిరిగి దాడి చేయలేదు కాబట్టి భారత్ కూడా దాడి చేయలేదు. సో చిన్న గ్యాప్ వచ్చింది అక్కడ. అదొక రీజన్ అయితే భారత్ బ్రహ్మోస్ మిజైల్స్ తో పాకిస్తాన్ ఎయిర్ బేస్ మీద చేసిన ఈ దాడిలో పాకిస్తాన్ కి సంబంధించిన అణ్వస్త్ర స్థావరం ఖైరానా హిల్స్ లో ఉన్న అణ్వస్త్ర స్థావరం కూడా డ్యామేజ్ అయ్యి న్యూక్లియర్ రేడియేషన్ లీకేజ్ అవడం జరిగింది. పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు ఈ విషయం అఫీషియల్ గా చెప్పలేదు, కానీ అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలను బట్టి అందరికీ అర్థమైంది. అవేంటంటే భారత్ మిజైల్ దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ బేస్ లైన్ నాశనం అయిపోయిన తర్వాత పాకిస్తాన్ రిటాలియేట్ చేయకుండా అమెరికా వద్దకు పరిగెట్టి అసలు విషయం చెప్పింది. ఇలాగా అణుస్థావరాల మీద జరిగిన దాడి గురించి డ్యామేజ్ గురించి చెప్పడం జరిగింది అమెరికాకి. అప్పుడు అమెరికా ఈ విషయం భారత్ చెప్పడమే కాకుండా అమెరికా నుంచి ఒక స్పెషల్ టీం అంటే ఆ టీం ఏం చేస్తుందంటే ఇలాంటి అణు ప్రమాదాలు అంటే రేడియో యాక్టివ్ లీకేజ్ జరిగినప్పుడు దాన్ని ఎలా అరికట్టాలి అని అధ్యయనం చేసి తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చెప్తే అనమాట. అలాంటి స్పెషల్ టీం అమెరికా నుంచి పాకిస్తాన్ యుద్ధ ప్రాతిపదికన పాకిస్తాన్ లో ల్యాండ్ అయింది. ఇదొక పాయింట్ అయితే, ఇంకొకటి భారత్ మిజైల్ దాడితో ఈ ధ్వంసమైన పాకిస్తాన్ సంబంధించిన అణ్వస్త్ర స్థావరం నుంచి వచ్చిన రేడియేషన్ వల్ల ఆ సరౌండింగ్స్ లో ఉన్న పాకిస్తాన్ ప్రజలకి సడన్ గా అనారోగ్యం పాలవటం, వామిటింగ్స్ రావటం, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ఫుల్ వైరల్ అవుతుంది. అదే కాకుండా అన్నింటికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే పాకిస్తాన్ యుద్ధ ప్రాతిపదికన ఈజిప్ట్ నుంచి బోరాన్ కెమికల్ పౌడర్ షిప్మెంట్ తెప్పించుకుంది. ఈజిప్ట్ కి సంబంధించిన EGY-1916 అనే ఎయిర్ క్రాఫ్ట్ ఈజిప్ట్ లో బయలుదేరి పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. దీంట్లో భారీ ఎత్తున బోరాన్ కెమికల్ పౌడర్ షిప్మెంట్ ఉంది. ఈ బోరాన్ కెమికల్ పౌడర్ దేనికి వాడతారంటే రేడియో యాక్టివ్ అంటే న్యూక్లియర్ రేడియేషన్ కి లీకేజ్ ఎక్కువన్నప్పుడు దాన్ని తగ్గించే క్రమంలో ఈ బోరాన్ పౌడర్ ని వాడతారు. సో దీని అధిక మొత్తంలో పాకిస్తాన్ ఈజిప్ట్ ను తెప్పించుకుంది. ఈ సంఘటనలన్నీ గమనించిన తర్వాత ప్రపంచ దేశాలకు ఒకటి అర్థమైంది, పాకిస్తాన్ లో రేడియో యాక్టివ్ లీకేజ్ కి సంబంధించి ఏదో ప్రమాదం జరిగింది, దాన్ని పాకిస్తాన్ బయట దేశాలకు తెలియకుండా కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఈ ఇష్యూ భారతదేశానికి కూడా తెలిసింది. సో ఈ డ్యామేజ్ యొక్క అప్డేట్ పూర్తి వివరాలు తెలిసే వరకు దాడి చేయకుండా భారతదేశం ఆగి ఉండవచ్చు. అంతే మెయిన్ రీజన్. భారత్ పాకిస్తాన్ మీద దాడి చేయకుండా ఆగటానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మనం పైన చెప్పుకున్న ఈ 2 రీజన్స్. అంతేగాని పాకిస్తాన్ అణుబాంబులు వేస్తుందనో మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన మీద వాణిజ్య ఆంక్షలు విధిస్తాడనో భయపడి మనం దాడులు ఆపలేదు. అఫీషియల్ గా మన గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ మిలిటరీ పర్సనల్స్ కానీ ఎవరైనా సరే అఫీషియల్ గా ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిందని అనౌన్స్మెంట్ ఎక్కడ చేయలేదు. మన త్రివిధ దళాల సేనాధిపతులు మన భారత ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఫారెన్ మినిస్టర్ అవ్వచ్చు, వాళ్ళందరూ ఒకటే చెప్పారు, ఆపరేషన్ సింధూర్ ఇంకా
ఆన్లోనే ఉంది. జస్ట్ చిన్న బ్రేక్ ఇచ్చామంతే. మళ్ళీ త్వరలోనే మొదలు పెట్టాకి మేము తగిన ప్లాన్తో ముందుకు వస్తాం అని చెప్పడం జరిగింది. ఈ లోపు మన అతి తెలివితేటలు గల మేధావులు భారత్ పాకిస్తాన్కు అమెరికాకు భయపడిపోయి దాడులు ఆపేసిందని చెప్పేసి రకరకాలుగా చెప్పుకుంటారు. సో వాళ్ళు ఏది చెప్పుకుంటారో చెప్పుకోనండి, కానీ మన అసలు నిజం ఏంటంటే మనం పైన చెప్పుకున్న రీజన్. సో ఇదండి మన టాపిక్. నెక్స్ట్ టైం మరొక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.